ఇప్పుడు మనం ఆర్టికల్స్ అనేటువంటి కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆర్టికల్స్ అనే పదం వినేప్పటికీ చాలా మందిలో ఒక ఐడియా ఫామ్ అవుతుంది. ఏముందండి టాపిక్ లో ఆర్టికల్స్ మొత్తం మనకు మూడే కదా ఉండేది, మరి దాని గురించి మనం ఎందుకు అంత ఇబ్బంది పడాలి, లేకపోతే నేర్చుకోవడం చాలా ముఖ్యమా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆర్టికల్స్ చాలా ముఖ్యం. ఆర్టికల్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆర్టికల్స్ మనకి కరెక్ట్ గా ఒక ఆర్టికల్ కరెక్ట్ గా ఉపయోగించకపోతే కొన్ని సందర్భాల్లో ఆ మీనింగ్ అర్థం కాకపోవడం ఒకటి. సెకండ్ టైం ఇంకొకసారి అదే పాజిటివ్ సెంటెన్స్ నెగటివ్ గాను, నెగటివ్ సెంటెన్స్ పాజిటివ్ గాను అనుకో. ఆర్టికల్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మరి ఇప్పుడు మీరు అడగచ్చు, డిఫికల్ట్ ఈ టాపిక్ అని అడిగితే, డిఫికల్ట్ ఇంపాసిబుల్ అనేటువంటి మాటల్ని మన మనసులో ఉంచి మనం ఎలిమినేట్. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ టు ఏ డిటర్మైన్డ్ మైండ్. అంటే ఏదైనా ఒకటి సాధించాలి అనుకునేటువంటి వ్యక్తికి కష్టము, అసాధ్యము అనేటువంటి మాటలకి స్థానమే ఉంది. కాబట్టి డిఫికల్ట్, ఇంపాసిబుల్ అనేటువంటి మాటల్ని మనం పక్కన పెట్టేసేస్తే, ఇప్పుడు ఆర్టికల్స్ ముందు ఒక టాపిక్ నేర్చుకునే ముందు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాపిక్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ చూడండి, చాలా సార్లు మనం కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఇక్కడ ఫ్యూ లిటిల్ అనే రెండు పదాలు రాశారు. ఫ్యూ లిటిల్ అనే రెండు పదాలు రాశారు. ఏమనుకుంటాం? ఈ రెండింటికి అర్థం ఏమనుకుంటాం? ఫ్యూ అంటే కొంచెం, లిటిల్ అంటే ఇప్పుడు నేను లైన్ చెప్పిన చూడండి, I have little money with me. I have little money with me. ఇప్పుడు ఈ సెంటెన్స్ చదివిన తర్వాత మీరు ఏమైనా అర్థం చేసుకుంటారు చెప్పండి. I have little money with me అంటే నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి అలాగే అర్థం చేసుకునేది. I have little money అంటే నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం రాంగ్ ఏంటంటే ఈ లిటిల్ అనేది, ఈ ఫ్యూ అనేటువంటి ఈ రెండు వర్డ్స్ ముందు మనం ఆర్టికల్ వాడకపోయినట్లయితే అది నెగటివ్ మీనింగ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు లిటిల్ అని వాడితే అర్థం ఏంటంటే నో, అది లిటిల్ అని వాడితే అర్థం ఏంటి? నో. అంటే ఏం రాశారు? ఐ హావ్ లిటిల్ మనీ విత్ మీ అంటే అర్థం ఏంటి? నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, అసలు నా దగ్గర డబ్బులు లేవు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఐ హావ్ ఏ లిటిల్, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? అనే ఆర్టికల్ వాడితే వెంటనే ఏమవుతుంది? సంథింగ్. కాబట్టి చూడండి, ఆర్టికల్ వాడకుండా ఉన్నప్పుడు ఈ వర్డ్ ఏమైపోయింది? నెగటివ్ అయింది. ఇది కూడా సేమ్, ఫ్యూ అని వాడితే అది నెగటివ్. He has a few books with him అంటే అర్థమైంది. He has few books with him అంటే అర్థమైంది ఆ దగ్గర బుక్స్ ఏమీ లేవు అని అర్థం. He has a few books with him, a few books with him అంటే కొన్ని బుక్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఆర్టికల్ వాడినప్పుడు ఒక అర్థం, ఆర్టికల్ వాడకపోతే ఇంకొక అర్థం. చాలా జాగ్రత్తగా ఉంటాయి. కష్టం లేదు ఇక్కడ, జాగ్రత్తగా కేర్ఫుల్ గా వాటిని మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటే చాలా సులభం. ఓకే, ఇప్పుడు మనం టాపిక్ వెళ్ళిపోతాం. ఆర్టికల్స్ మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఆర్టికల్స్ ఏ and D. ఈ త్రీ వర్డ్స్ ని మనం ఏమనిపిస్తాం? ఆర్టికల్స్. ఏ and D ఈ మూడింటిని ఆర్టికల్స్. ఈ మొదటి రెండు ఏంటవి? ఏ లేదా and, వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఈ దీన్ని డెఫినెట్ ఆర్టికల్. జస్ట్ నేమ్ చెప్పాలి. ఏ లేదా and ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. డి అనేటువంటి వర్డ్ ని డెఫినెట్ ఆర్టికల్. అక్కడ పదాలు మనకు మీనింగ్ అనుకుంటాం. చూడండి, ఇండెఫినెట్, డెఫినెట్, అక్కడే మనకు మీనింగ్ అనుకుంటాం. చూద్దాం వాటి గురించి. ఫస్ట్ ఇప్పుడు మనం ఈ రెండింటిలో మొట్టమొదటి సెట్ తీసుకున్నాం. ఏంటవి?
ఏ లేదా ఏ వీటిని మనం ముఖ్యంగా చూడాల్సింది ఏ అనేటువంటి వాదాన్ని వన్ అనేటువంటి మీనింగ్ లో తీసుకుంటూ ఉంటాం. ఏ లేదా ఏ మీనింగ్ వస్తుంది? ఏ లేదా వాడినప్పుడు వన్ అంటే దీన్ని మనం వాడాల్సింది సింగులర్ నెంబర్ ముందు మాత్రమే. సింగులర్ నెంబర్ వర్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ కానీ కానీ వాడాలి. ప్లూరల్ నెంబర్ ముందు వాడకూడదు అనేది ఇక్కడ ఏ ఇవన్నీ ఎప్పుడు వాడతాం? సింగులర్ నెంబర్ వర్డ్స్ ముందు వాడాలి కదా, ప్లూరల్ నెంబర్ ముందు వాడకూడదు. ఎందువల్ల? ఏ అనేదానికి లేదా అనేదానికి మీనింగ్ ఏంటి? వన్ అంటే ఒక. ఏ మ్యాంగో అంటే ఒక మ్యాంగో అనాలి కానీ ఏ మ్యాంగోస్ అన్నాడు. కానీ అలా వాడే సందర్భంలో ఏ మ్యాంగోస్ అంటే మొత్తం ఒక యూనిట్ గురించి చెప్పినప్పుడు వాడచ్చు. కానీ ప్రస్తుతం దట్స్ నాట్ అవర్ కాంటెక్స్ట్. అందువల్ల దాన్ని వదిలేసి ఏ లేదా ఏ కూడా లేదా అనేటువంటిది వన్ అంటే ఒక అనేటువంటి మీనింగ్ లో వాడాలి. కాబట్టి దాన్ని సింగులర్ నెంబర్ ముందు మాత్రమే వాడాలి. అయితే ఏ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడాలి? ఇప్పుడు మనం చూస్తే ఏ వర్డ్ అయినా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సింగులర్ నెంబర్ అయి ఉండాలి. సింగులర్ నెంబర్ అయి ఉండి అలాగే కాన్సోనెంట్ సౌండ్. ఏం సౌండ్ అది? కాన్సోనెంట్ సౌండ్. మనం తెలుగులో ఏమిచ్చినట్టయితే హల్లు శబ్దం. హల్లు శబ్దం వచ్చేటువంటి పదాలుగా ఉన్నట్లయితే అది సింగులర్ నెంబర్ అయితే అక్కడ మనం ఉపయోగించాల్సింది ఏ అని. అదే వొవెల్ సౌండ్. తెలుగులో వచ్చినప్పటికీ అచ్చు శబ్దం. అచ్చు శబ్దం వచ్చేటువంటి పదాలు ఇక్కడ మనం చూస్తే మీరు మీ మనసులో ఒక రాంగ్ ఐడియా ఉండవచ్చు, లేకపోతే వాల్యూ ఉంది చూద్దాం. ఏంటంటే వొవెల్ సౌండ్ అనేటువంటి పదం కంటే మీకు వొవెల్ లెటర్ ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఏ వర్డ్ అయినా AEIOU ఈ 5 లెటర్స్ ఏమో పిలుస్తాం మనం వొవెల్స్. అంటే మీరు వినొచ్చు లేకపోతే ఒక అవగాహన ఉండొచ్చు. ఏ వర్డ్ అయినా ఈ AEIOU అనేటువంటి లెటర్స్ లో దేంట్లో ఒక దాంతో స్టార్ట్ అయితే వాటి ముందు యాడ్ వాడండి అనేటువంటి మాట ఏమన్నా బహుశా వినుండవచ్చు. అది తప్పు అని నేను అంటలేదు, కానీ అది కంప్లీట్ అంటే అన్ని సందర్భాల్లో అది అప్లికబుల్ కాదు. అది తప్పు నేను అంటలా, కానీ అన్ని సందర్భాల్లో అది అప్లికబుల్ కాదు. అంటే అది అవసరమయ్యాక అందువల్ల లెటర్ అనేటువంటి వీటిని మనం పక్కన పెట్టేసేసి మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ సౌండ్. సౌండ్ అంటే శబ్దాన్ని మనం తీసుకోవాలి. వొవెల్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్, అచ్చు శబ్దము, హల్లు శబ్దం. అయితే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఈ శబ్దాలు కరెక్ట్ గా తీసుకున్న ఆ వర్డ్ సింగులర్ నెంబర్ అయి ఉండాలి. మనసులో ఉంచుకోవాలి. సింగులర్ నెంబర్ అయి ఉండాలి. ఆ సౌండ్ కి వొవెల్ సౌండ్ అంటే అచ్చు శబ్దం పలుకుతూ ఉంటే అక్కడ మనం వాడాల్సిందే సింగులర్ నెంబర్ అయి ఉండి అది కాన్సోనెంట్ సౌండ్ అంటే హల్లు శబ్దం పలుకుతూ ఉంటే అక్కడ మనం వాడాల్సింది ఏ. ఈ రెండు మనసుకోవచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏమన్నా ఇంతకుముందు మాకు తెలిసినటువంటి AEIOU ఈ వర్డ్స్ ఈ లెటర్స్ తోటి స్టార్ట్ అయితే మనం చాలా ఈజీగా ఉంది కదా గుర్తుపట్టడం. మరి మీరు ఏంటి సౌండ్ అనే మాట మాట్లాడుతున్నారు, ఇది కష్టమైన ఉన్నప్పుడు కష్టము అనే మాట లేదు. కష్టం అనే మాట మీ డిక్షనరీలో తీసేసుకోవచ్చు. జస్ట్ పుట్ యువర్ కాన్సంట్రేషన్. మీరు చెప్పేది వింటే కష్టం అనే మాట లేదు. ఇంతకుముందు AEIOU అవి మీకు ఈజీగా ఉండొచ్చు, కానీ అన్ని సందర్భాల్లో మనకి కుదరదు. కానీ ఇప్పుడు సౌండ్ శబ్దం, ఒక సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అని అన్ని సందర్భాల్లో సరే. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. వాటి గురించి చూస్తే అసలు సౌండ్ వొవెల్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ ఎలా వేయాలంటే ఇప్పుడు మనం తెలుగు మీడియంలో నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు తెలుగులో అచ్చులు హల్లులు అనేటువంటి బాగా తెలుసు. ఆ నుండి ఆహా వరకు ఉన్నటువంటి 16
వీటిని అచ్చులు అంటారు. కా నుంచి రా వరకు ఉండేటువంటి వాటిని హల్లులు, కాన్సనెంట్స్. ఏ వర్డ్ అయినా ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అంబ్రెల్లా అని రాస్తున్నాం. అంబ్రెల్లా. ఈ అంబ్రెల్లా అనేటువంటి వర్డ్ తెలుగులో రాయండి. తెలుగు ట్రాన్స్లేట్ చేయొద్దు. అంబ్రెల్లా అంటే పొడుగు రాయిపోతాడు, మనకి ఆ సౌండ్ కావాలి. కాబట్టి అంబ్రెల్లా అనేదాన్ని తెలుగులో రాస్తే ఎలా రాస్తాం దాన్ని? కాబట్టి ఈ స్టార్టింగ్ లో ఉన్నటువంటిది మనకి ఏమొచ్చింది? ఈ అమ్ అనేటువంటిది అంటే మన సౌండ్ ప్రకారం రాశాడు. ఈ అమ్ అనేటువంటిది తెలుగులో వెళ్తాం. అప్సుల్ లిస్ట్ లో ఉందా, అంటే మొబైల్స్ లిస్ట్ లో ఉందా, లేకపోతే కార్ నుంచి రావడానికి ఉండేటువంటి కాన్సనెంట్ అంటే హల్లు లిస్ట్ లో ఉందా? రైట్. అమ్, ఆహా దేంట్లో ఉన్నాయి? అచ్చులో. కాబట్టి ఈ వర్డ్ ఏమేమి సౌండ్ కలిగింది అంటే ఎస్ ఇట్ ఈస్ ఈజీ. మొబైల్ సౌండ్, మొబైల్ సౌండ్. ఇప్పుడు ఇంకోటి రాస్తాను చూడండి. UNION. ఇక్కడ కూడా దేంతో స్టార్ట్ అయింది? ఇక్కడ యూనే, ఇక్కడ యూనే స్టార్ట్ అయింది. మరి పలికేటప్పుడు ఎలా పలుకుతున్నారు చూడండి. యు, యు సౌండ్ బాగా యు. అది ఎలా రాస్తాను? యా, యా కొనిస్తే యు దీర్ఘం యు నియా, యు నియా. అవునా? కాబట్టి ఇక్కడేమో అమ్ అనేది మొబైల్ అంటే అచ్చుల్లో ఉన్నది. ఇక్కడ వచ్చేప్పటికి యు అనేటువంటి దేంట్లో ఉంది? యా, రా, లా, వా. ఇవి చదువు అంటే కాన్సెప్ట్స్. ఇక్కడ చూడండి, యు అనేటువంటిది ఒకే లెటర్. ఇక్కడ ఉన్న యూను, ఇక్కడ ఉన్న యు. ఒకసారి ఈ యు ఏం సౌండ్ ఇచ్చింది? అమ్ అనేటువంటి మొబైల్ సౌండ్ ఇస్తే సేమ్ లెటర్ యు ఇక్కడ ఏమిచ్చింది? యా, యు అనేటువంటి కాన్సనెంట్ సౌండ్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఇంత ముందు అనుకున్నటువంటి లెటర్స్ బేస్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు కూడా మనం ఏం రాస్తే మనం ఈ యూనియన్ దగ్గర కూడా మనం ఏం రాయాల్సి ఏ అండ్ రాయాల్సి. అవునా? కానీ ఇక్కడ సౌండ్ ప్రకారం ఇక్కడ ఏం రాస్తాము? ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు యూనియన్ అంటే చూసారు, లెటర్ ఒకటి యూ యూ రెండు ఒకటి. కానీ సౌండ్ బేస్ చేస్తున్నాడు, లెటర్ బేస్ చేయదు. లెటర్ బేస్ ఏం చేయాలి? ఇక్కడ యూ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ వాడాలి, ఇక్కడ యూ వస్తుంది ఇక్కడ యాన్ వాడాలి. అప్పుడు మార్పు వస్తుంది. కాబట్టి లెటర్ కాదు మనకు ముఖ్యం, మనకు కావాల్సింది సౌండ్. ఇలాంటి నేల చూసుకోవచ్చు చక్కగా మన ఐడియా కోసం నేల చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డాష్ HOUR సౌండ్ అన్నప్పుడు వర్డ్ పలికే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం రాశాను? డాష్ HOUR అని రాశాను. దీన్ని పలికేటప్పుడు హవర్ అని పలుకు. హవర్. అలాగే HONOURABLE దీన్ని కూడా హారబుల్ అని పలుకు. ఎందుకంటే ఈ రెండు వర్డ్స్ లో ఉండేటువంటి ఈ హెచ్ సైలెంట్, హెచ్ సైలెంట్. కాబట్టి ఇక్కడ మనకు ఈ హెచ్ తో, హెచ్ అనే కాన్సనెంట్ తో స్టార్ట్ అయినా ఈ వర్డ్ వచ్చేటప్పటికి సౌండ్ ఎలా ఇస్తుంది? అవర్ అంటే ఇక్కడికి వచ్చినప్పటికి ఏమంటుంది? ఆనరబుల్ అంటారు. ఆనరబుల్ అంట. ఇప్పుడు ఇవి రెండు ఇవి రెండు ఏంటవి? కాన్సనెంట్స్. ఎస్, చూడండి దేంతో స్టార్ట్ అయిన హెచ్ అనే కాన్సనెంట్ తో స్టార్ట్ అయినప్పటికీ అది ఇస్తున్న సౌండ్ ఎలా ఉంది? వొవెల్ సౌండ్. కాబట్టి ఏం రాయాలి? యాన్ అవర్, యాన్ ఆనరబుల్. కాబట్టి లెటర్స్ ఇంపార్టెంట్ కాబట్టి పరిస్థితుల్లో లెటర్స్ రాయడం. అది ఏ ఉన్నది, ఈ ఐ ఓ యు ఏదైనా XY Z ఏదైనా ఉండాలి. సౌండ్ ఎలా ఉంది? సౌండ్ ఎప్పుడు కలుసుకోవడం చాలా సులభంగా ఎలా? ఆ వర్డ్ ని చక్కగా తెలుగులో రాసేసారు. అది ఏ లెటర్ తో స్టార్ట్ అవుతాం అంటే ఆ నుండి ఆహా వరకు ఉండేటువంటి వొవెల్స్ తో స్టార్ట్ అయిందా, లేకపోతే కా నుంచి రా వరకు ఉండేటువంటి కాన్సనెంట్స్ తో స్టార్ట్ అయిందా? ఆ పేరు చూసుకున్నట్లయితే తెలుగు చూసారా? కాబట్టి ఆ నుంచి ఆహా వరకు వొవెల్స్, కా నుంచి రా వరకు గుణితాలు కూడా అంటే కా, కా, కి, కి, కు, కు ఇవన్నీ కూడా కాన్సనెంట్స్. అవి సిమిలర్ గా కూడా. అప్పుడు మనం దాని మనం ఏం రాస్తాము? ఏం రాస్తాము? వొవెల్
వొవెల్ సౌండ్ వచ్చిన సింగులర్ నెంబర్ అయితే అండ్ వాడతాము. కాన్సోనెంట్ సౌండ్ అయితే సింగులర్ నెంబర్, కాన్సోనెంట్ సౌండ్ అయితే ఏ వాడతాం. లెటర్ తోటి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ మనసులో చూడాలి. వెరీ గుడ్. ఇప్పుడు నేను తీసేసి కొన్ని వర్డ్స్ రాస్తాను, అవి సింగులర్ నెంబర్ రాస్తాను. వాటి ముందు ఏ వాడాలా అండ్ వాడాలా ఇప్పుడు మీరు నాకు చెప్తూ ఉండాలి. ఫస్ట్ వాడు mango dash apple dash European dash one eye dash 1 rupee dash Indian dash idol next basket our videos. ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ ఏం రాశాము? డాష్ మ్యాంగో. సింపుల్ కదా, ఆల్మోస్ట్ ఆల్ ఆర్ సింపుల్ కదా. మ్యాంగో ఇది ఎలా పలుకుతోంది? ఇది మా అనే సౌండ్. వాట్ ఈస్ మా? మా అనేటువంటి వొవెల్ సౌండ్ వస్తుంది, కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. చెప్పండి. ఇక్కడ ఏం వచ్చేసింది మనకు? కాన్సోనెంట్ సౌండ్. కాబట్టి కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏం రాస్తాము? ఏ. ఇది వచ్చినప్పుడు ఇది ఇస్ నాట్ యాపిల్. అది మనం మాట్లాడడం తప్పు. యాపిల్ ఇస్ ఏ రాంగ్ ప్రొనౌన్సియేషన్. వి కాల్ ఇట్ ఆపిల్. ఎలా రావాలి? ఆపిల్, నాట్ యాపిల్. యాపిల్ ఇస్ రాంగ్ సౌండ్. ఆపిల్ ఇస్ రైట్. సో వాట్ ఇస్ ఆ? వొవెల్. కాబట్టి మనం వినాలి అండ్. ఇక్కడ చూడండి ఈ దీంతో సాగండి లో ఉండే సెకండ్ ఈ. కానీ అది పలికేటప్పుడు ఎలా వస్తుంది? యూరోపియన్. మనం తెలుగులో రాసిన ఇది ఎలా వస్తుంది? యూ నాకొస్తే యూ. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలి? అండ్ రాద్దామా ఏ రాద్దామా? ఎస్, కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి అది యూరోపియన్. ఇక్కడ చూడండి వన్ 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 వా 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 యా లా లా వా లో ఉండే వా. కాబట్టి ఇక్కడ కూడా ఏ ఉన్నాయి. ఆ 1 రూపీ. ఇక్కడ ఇండియన్ ఇది ఎలా రాస్తాము? మొదలు విధంగా వాదిస్తుంటారు. మనం ఇలా రాస్తామా? ఇలా రాస్తామా చెప్పండి. ఇక్కడ వీళ్ళు ఎవరు పాడు రాసింది. సో వాట్ ఈస్ దిస్? ఫస్ట్ కాన్సోనెంట్ రైట్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాము? అండ్ ఇండియా. ఐడల్ ఇక్కడ వచ్చింది ఐ. కాబట్టి ఇది కూడా ఐడల్. బాస్కెట్ బా 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 బాస్కెట్ బా. కాబట్టి ఏ బాస్కెట్. ఇక్కడ మనం చెప్పాలి ఏంటది? నాట్ హవర్, దట్ ఈస్ అవర్. కాబట్టి ఇది హెచ్ లేదు ఇక్కడ. అంటే సౌండ్ లెక్క ఉంది కానీ సౌండ్ లేదు. అప్పుడు దీన్ని ఏమైనా కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తాం? సింగులర్ నెంబర్ అయి ఉండాలి. వొవెల్ సౌండ్ పలుకుతూ ఉంటే అండ్ వాడాలి. అదే కాన్సోనెంట్ సౌండ్ అంటే హల్లు శబ్దం పలుకుతూ ఉంటే ఏ వాడాలి. ఇప్పుడు నేను వర్డ్ రాస్తాను. నా దగ్గర ఏం వాడాలి చెప్పండి. వెరీ కాంట్రవర్షియల్. డాష్ ఇయర్. డాష్ ఇయర్ అంటే మనం తెలుగులో రాసినప్పుడు ఎలా రాస్తామంటే దీన్ని ఇయర్, న్యూ ఇయర్ కదా. మనం తెలుగులో అంటే ఇంగ్లీష్ తెలుగులోకి వచ్చేటప్పటికి కొంత సౌండ్, కొంత ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వస్తుంది. దీన్ని మనం కరెక్ట్ గా ఇంగ్లీష్ మీరు BBC టీవీలో BBC న్యూస్ ఆ వార్తలు వింటే చాలా జాగ్రత్తగా వినాలి. స్టార్టింగ్ అన్నగారు ఆయన మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఒక వర్డ్ ఎలా ఎందుకంటే ఇంగ్లీష్ వాడదు, బ్రిటిష్ ఇంగ్లీష్. అందువల్ల వాళ్ళు ఆ వర్డ్ ఎలా సౌండ్ చేస్తున్నారు, ఎలా పలుకుతున్నారు మనం చాలా జాగ్రత్తగా ఇంగ్లీష్ లో ఉండే కష్టం అది ఒక్కటే. కష్టం కాదు, ఇబ్బంది. కష్టం అనే పదం వేరే వాళ్ళు ఇబ్బంది అదొకటి.
ఇప్పుడు ఇక్కడ మనకు వస్తే దీన్ని వైఆర్ మన ప్రాంతం ఇయర్, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్, ప్రెసెంట్ ఇయర్, కరెంట్ ఇయర్, ఇలా రకరకాల ఇయర్ అన్నమాట. అందులో ఇక్కడ వచ్చేసరికి ఈ కొంచెం ఇదేంటిది వల్ల కాన్సనెంట్ బయట బొబ్బలు ఇయర్ ఈ కాబట్టి ఇక్కడ మనం ఇయర్ అని రాసామనుకోండి, మాస్టర్ ఇంగ్లీష్ మాస్టర్ దాన్ని కొట్టేస్తారు. అదేంటో ఇప్పుడు మీరు అదే చెప్పింది, మొబైల్ సౌండ్ వస్తే యాన్ వాడు, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ వాడు అని ఇప్పుడు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చా వయ్య ఎలా పెరుగుతుంది ఇయర్ అని మొత్తం ఈలో ఉన్నాయి కదా, మనం యాన్ ఎలా వదాల్సింది ఇప్పుడే మనం వస్తాం. పలికేటప్పుడు కరెక్ట్ పలకాలి. ఇప్పుడు ఇక్కడ హెచ్ఓఆర్ ఉంది కదా అని మన అని కలిగి అది కాన్స్టెంట్ సౌండ్ అవుతుంది. ఇక్కడ ఏ వాడతామని అర్థంగా మాట్లాడుతుంది ఉపయోగం లేదు. అక్కడ మనకు హెచ్ అనేటువంటి లెటర్ పలకట్ల సౌండ్ లేదు. అక్కడ మనం మాట్లాడుకుని ఓయూఆర్ పలుకుతాం. అందువల్ల దాన్ని హెచ్ ఉంది కదా నేను మొత్తం పలుకుతాను, దాంట్లో నేను హవర్ అంటానంటే అది కాన్స్టెంట్ సౌండ్ అవుతుంది. నేను ఏ హవర్ అని పెట్టాలంటే అది ఇంగ్లీష్ తో నాయిస్ పెట్టాలి. ఇంగ్లీష్ చాలా అర్థం. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఈ హెచ్చరిక వెళ్ళిపోయి అమలుచుకున్న యాన్ రాశాను, ఇక్కడ వచ్చినప్పుడు ఈ చివరిలో ఉండేటువంటి 6 పలకద్దు. 6 పలక ఎక్కడైనా ఉండదు. ఏ ఓడు 1 2 3 4 5 ఉన్నప్పుడు ఫస్ట్ లో 6 ఉంటే అది పలుకుతాం, సెకండ్ లో ఉన్నప్పుడు 6 పలుకుతాం. ఇక్కడ నుండి గ్రాడ్యువల్ గా ఉదాహరణ చూస్తే రేషన్ అక్కడ ఉంది స్టార్టింగ్ లో, కాబట్టి భారత్ రేషన్ ఎట్లా ఉంటుంది RATION ఫస్ట్ లోనే, కాబట్టి మనం చక్కగా పలకాలి. సెకండ్ లో ఉన్నప్పుడు పలకాలి. ఉదాహరణ చూస్తే ఫ్రాక్షన్ FRACTION ఫ్రాక్షన్ సెకండ్ లో. ఇప్పుడు మనం ఆరు పలుకాలి. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామనుకోండి, సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. అక్కడ నుండి జరిగే కొద్ది 6 లెటర్ సౌండ్ ఇక చివరికి వెళ్ళాము అస్సలు పలకకూడదు. ఉదాహరణ చూడండి, FATHER మనం మాట్లాడతాం. ఫాదర్ విడబాయ సౌండ్ వచ్చినాడు, మదర్ డాక్టర్ అన్నమాట. అసలు 6 లేదు. ఫస్ట్ లో ఉన్నప్పుడు లేదా సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పుడు మాత్రమే 6 వాడాలి. ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ నుంచి వరకు వచ్చేసి అప్పుడు మనం ఇది పలకద్దు. అప్పుడు ఎలా ఉండాలి? ఫాదర్, మదర్, డాక్టర్, బ్రదర్. బ్రదర్ పలికితే BR సెకండ్ కదా, అక్కడ మళ్ళీ 6 పలికారు. BROTHER BR ఆర్డర్ ఒకసారి సెకండ్ ప్లేస్ లో, కాబట్టి అక్కడ మళ్ళీ పలికినాం. చివరికి వెళ్ళింది బ్రదర్ కాబట్టి 6 లెటర్ చాలా డేంజరస్. ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. అయితే సిలబస్ కట్ అయిపోతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అయితే మన ప్రస్తుతం ఉన్న వర్డ్, ఇప్పుడు ప్రజెంట్ వర్డ్ ఇస్ YER. ఇక్కడ ఎక్కడ ఉంది? లాస్ట్ ఫోర్త్ లెటర్. అందులో ఇక్కడ 6 పలకడం అంటే మనం మాట్లాడుతున్న ఇయర్ ఇస్ నాట్ కరెక్ట్. దీన్ని ఎలా పలుకాలంటే అప్పుడు దీన్ని యావరేజ్ ఏమవుతుంది? బదులా కాన్సోనెంట్. కాబట్టి ఇక్కడ మనం రాసిన అంతేగాని అలాంటి తప్పు సౌండ్ పలికి నేను కరెక్ట్ పలికాను మాకు వేరేది అని మాత్రం వాదన తెలియదు. కరెక్ట్ వర్డ్ హెచ్ఓ ఎలా పలకాలి? అవర్ అనాలి, కానీ హవర్ అని పెట్టి నేను అక్కడ ఏం పెడతాను అది ఉంది కదా. ఎందుకు వాడు ఇలాంటి చేయబడ్డాడు. ఇంగ్లీష్ లో కరెక్ట్ గా పలకండి, కరెక్ట్ గా. ఇప్పుడు ఆర్టికల్స్ లో ఉండే సెకండ్ వన్, రెండోది ది. నేను THE అని రాస్తే మీరు అమ్మా THE ది అనాలా?
అని పలకాల దాని ఎందుకు నేను ఇక్కడ దీన్ని రేజ్ చేస్తున్నా అంటే మీరు ఆ డౌట్ మా దగ్గర రేజ్ చేస్తే అంటే టీచర్స్ దగ్గర రేజ్ చేస్తే వెంటనే మేము ఏం చెప్తాం అంటే ఓన్లీ టు సాటిస్ఫై యూ మిమ్మల్ని సంతృప్తిపరచడానికి అయ్యా ఓవెల్ సౌండ్ వస్తున్నప్పుడు ఒక రకంగా అండి కాన్స్టెంట్ సౌండ్ వస్తున్నప్పుడు ఇంకో రకంగా పలకండి అది చెప్పేటప్పుడు మన మనసులో కూడా ఉంటుంది అది కరెక్ట్ కాదేమో కానీ చెప్పేశారు ఆ మాట మాట్లాడారు ఏమి అక్కడ తీయని పలుకుతారా దాని పలుకుతారా మీ ఇష్టం అంటే మీకు సౌండ్ ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో మీ నోటికి దాన్ని పాడేసి ది ఇండియన్ ద ఇండియన్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ వాడు కానీ కరెక్ట్ గా రెండు ఏదో ఒకటి మాట్లాడేవాడు నీ నోటికి ఏది కంఫర్టబుల్ ఉంటాయి అక్కడ ఓవెల్ సౌండ్ కాన్స్టెంట్ సౌండ్ అనేటువంటి మాటని వీళ్ళు నోటి అవాయిడ్ చేసేస్తారు ఇప్పుడు మనకి ఈ దీప్ అనేటువంటి లేదా దా అనేటువంటి దీన్ని మనం ఏమనుకున్నాం డెఫినెట్ ఆర్టికల్ ఇది నేర్చుకునే సమయంలో మనకి ఇంతకుముందు ఏఎన్ చూసినట్టుగా ఓవెల్ సౌండ్ కాన్స్టెంట్ సౌండ్ ఆ సౌండ్ ఈ సౌండ్ అస్సలు దాంట్లో సంబంధం లేదు అంటే దీప్ అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ని మనం పదాన్ని ఇలాంటి ఈ ప్రదేశాల్లోనే వాడాలి అని మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి అది ఫిక్స్ చేసేసి ఆ ప్లేసెస్ లోనే మనం దీన్ని వాడుతూ రావాలి మన సొంత ఆలోచన చేయడానికి అవకాశం లేదు దీన్ని మనం డెప్త్ కూడా వెళ్ళవచ్చు అంటే బాగా లోతు కూడా వెళ్ళి ఈ దీనిలో ఉండేటువంటి అంటే వాటర్లో ఉండేటువంటి వాటి కూడా మనం ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా చూసుకున్న తర్వాత కొంచెం వీలున్నంత వరకు డెప్త్ పెడతామా నేర్చుకున్నామా కంటెంట్ ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎక్కడెక్కడ వాడాలంటే ఫస్ట్ నెంబర్ 1 బిఫోర్ యూనిక్ థింగ్స్ ఫస్ట్ వన్ అంటే యూనిక్ అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే అలాంటి రకమైనది ఇంకొకటి ఏంటి సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయం సబ్స్టిట్యూట్ ఇంగ్లీష్ చాలా ఈజీ చూడండి సబ్స్టిట్యూట్ చాలా ఈజీ తెలుగులో చూడండి ప్రత్యామ్నాయం తెలుగు చాలా కష్టం సరిగ్గా బాగా ఇంగ్లీష్ చాలా సాఫ్ట్ చాలా ఈజీ అందుకే ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ద మోస్ట్ డిఫికల్ట్ తెలుగు మనకు ఉండేటువంటి ఈ 3 లాంగ్వేజ్ పాటలు ఇప్పుడు ఇక్కడ యూనిక్ అంటే ఒకటి దానికి సరి సమానమైనది మరొకటి లేకుండా ఉంటే we call unique ప్రత్యామ్నాయం మరొకటి లేదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి భూమిని పోలినటువంటి గ్రహం మరొకటి మనం చేసిన పనులు ఇంకోటి లేదు అంటే వాటర్ ఉండాలి ఆక్సిజన్ ఉండాలి అంటే లైఫ్ సస్టైన్ ఉండాలి ఆక్సిజన్ ఉండాలి మరి అన్నిటికంటే ముందు జీవి మనుగడకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటిది ఒక ఎర్త్ మాత్రమే భూమి అంటే యూనిక్ ఆఫ్ డిజైన్ దానికి సంబంధించి భూమికి నో సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయం ఉండుంటే చాలా బాగుండేది అసలు ఈ జనం లేదు చక్కగా సగం మంది మనం పైకి పంపించేయచ్చు ఆ అవకాశం ఉంటే నేను చెప్తాను సార్ కాబట్టి ఆటోమేటిక్ లేదు మనకు మనం ఇక్కడే ఉండాలి సార్ అందులోనే ఎర్త్ ఈజ్ యూనిక్ అందులో దీని ఉండాలి అంటారు అలాగే స్టార్స్ నక్షత్రము లేదా నక్షత్రాలు దీని ముందు కూడా మనం ద స్టార్ లేదా ద స్టార్స్ రెయిన్ వర్షం దీని ముందు కూడా రెయిన్బో ఏం రెయిన్బో అంటే వెరీ గుడ్ రెయిన్బో ఇంద్రధనస్ ఇలా ఒకే రకమైనటువంటి దానికి సబ్స్టిట్యూట్ అంటే ఇది కాకపోతే అది వస్తుంది అని చెప్పుకోవడానికి అవకాశాలు లేనటువంటి మనం ఉన్నట్టయితే వాటిని యూనిక్ థింగ్స్ అంటారు ఆ యూనిక్ థింగ్స్ ముందు మనం ఉపయోగించాలి ఈ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించాలి అనేది ఫస్ట్ వన్ ఏమంటాం బిఫోర్ యూనిక్ థింగ్స్ సెకండ్ వన్
రెండవది, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ sacred books. Before the names of sacred books. Sacred books అంటే పవిత్ర గ్రంథాలు, పవిత్ర మత గ్రంథాలు. ఇలాంటి పవిత్ర మత గ్రంథాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి పేర్లు వచ్చినప్పుడు కంపల్సరీగా మనం అక్కడ రాయాల్సింది వాటి ముందు దీపాలు. ఎగ్జాంపుల్ చూస్తే ద బైబిల్ అనగానే బైబిల్, the Bible, the Ramayana, the Mahabharata, the Quran, the Itihasas, the Tripitikas, the Guru Granth Sahib, the Adi Granth. ఇవన్నీ కూడా రిలీజియస్ బుక్స్, సీక్రెట్ బుక్స్. ఈ పేరు వచ్చినట్లయితే కంపల్సరీగా వాళ్ళు మనం తీయని ఆర్టికల్ని మనం రాయాలి. The Bible, the Ramayana, the Mahabharata, అసలు నోటికి అలవాటు అయిపోవాలి ఫ్రీగా మనం. కాబట్టి సెకండ్ పాయింట్ గా మనం ఏం చెప్పుకున్నాము, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సేక్రెడ్ లేదా రిలీజియస్ బుక్స్. కొందరేమో రిలీజియస్ అంటారు, సేక్రెడ్. రిలీజియస్ అంటే మత సమానమైన, సేక్రెడ్ అంటే పవిత్రమైన. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద వర్డ్స్, రెండు ఉంటాయి మనకి. నెక్స్ట్ థర్డ్ వన్, బిఫోర్ the names of rivers, seas, oceans. First rivers అంటే నది, seas సముద్రాలు, ocean మహాసముద్రాలు. ఇలా నదులు, సముద్రాలు, మహాసముద్రాలు, రివర్స్, సీస్, ఓషన్స్. ఇవి వచ్చినట్లయితే వాటి ముందు మనం టీ కంపల్సరీగా వాడాలి. టీ వాడితేనే అది కరెక్ట్ అన్నాడు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద కృష్ణ, ద కావేరి, ద తుంగభద్ర, ద పెన్నార్, ద యమున, ద తప్తి, ద మిసిసిపి, ద థేమ్స్. థేమ్స్ ఏ దేశంలో ఉంది చెప్పండి, ఏ నగరం దగ్గర ఉంది? వెరీ గుడ్, ఇంగ్లాండ్ లో ఉంది. అది లండన్ సమీపంలో, లండన్ దగ్గర ఉంది థేమ్స్ నది. రైట్. మరి కలకత్తాలో ఉన్న నది పేరు చెప్పండి. కలకత్తా. హౌరా బ్రిడ్జ్ ఉంది దాని మీద, తూగి. అలాంటి నదుల పేర్లు వచ్చినప్పుడు వాటి ముందు తప్పనిసరిగా మనం దీపాలి. సముద్రాలైన మహాసముద్రాలు, ద బే ఆఫ్ బెంగాల్, the Indian Ocean, the Red Sea, the Yellow Sea, the Dead Sea, the Caspian, the Arabian Sea, the Indian Ocean. ఇలా మనం రివర్స్ నదులు, సీస్ సముద్రాలు, ఓషన్స్ మహాసముద్రాలు. ఇవి ఏమి వస్తాయి, వీటి పేర్ల ముందు జాగ్రత్తగా వాటి ముందు మనం దీన్ని ఉపయోగించాలి. ఇందులో మనం ఆలోచించాల్సినది, అర్థం చేసుకోవాల్సింది ఏమి లేదు. జస్ట్ రిమెంబర్, గుర్తు ఉంటే చాలు మనకి. వాటిని గుర్తుపెట్టుకొని ఉండాలి. ఫస్ట్ 3 పాయింట్స్. ఫస్ట్ ఏం చెప్పినాము, రైట్. ఫస్ట్ ఏం చెప్పినాము చూడండి, యూనిక్ థింగ్స్ అంటే సబ్స్టిట్యూట్, దానికి ప్రత్యామ్నాయం లేనటువంటి వస్తువుల ముందు దీవాట. సెకండ్ వన్ సేక్రెడ్ బుక్స్, మత గ్రంథాల పేర్ల ముందు రాయాలి. థర్డ్ వన్ రివర్స్, సీస్, ఓషన్స్ సముద్రాలు, నదులు, సముద్రాలు, మహాసముద్రాలు. నెక్స్ట్ మూడవది, ఫోర్త్ వన్, బిఫోర్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. ఇదేమన్నా గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, సింగిల్ ఉన్నప్పుడు రాయకూడదు. గ్రూప్ ఆఫ్ అంటే పర్వతాల సమూహాలు, పర్వత శ్రేణులు, పర్వత సమూహాలు, పర్వత శ్రేణులు మన దగ్గర తప్పనిసరిగా మనం ఏ రాయాలి, దాని ముందు దీన్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూస్తే ద హిమాలయాస్. ఇన్ని ఒకటిగా హిమాలయాస్ చాలా ఉన్నాయి. ద హిమాలయాస్, ద ఆరావళి, ద నీలగిరీస్. నీలగిరి పర్వతంలో హిమాలయ నీలగిరి పర్వతాలు అన్నాడు. ద వింధ్య అండ్ సాత్పురా,
తెలుసా మీకు వింధ్య సాత్పుర పర్వతాల యొక్క గొప్పతనం మీకు ఐడియా ఉందా? రైట్. ఏంటంటే భారతదేశాన్ని ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశము రెండుగా చీల్చేటువంటి విడదీసేటువంటి పర్వత శ్రేణులు అవి వింధ్య సాత్పుర. అవి పై ఉండే వాటిని ఉత్తర భారతదేశంగా, కింద ఉండే వాటిని దక్షిణ భారతదేశంగా అవి డివైడ్ చేస్తారు. కాబట్టి అవి కూడా గ్రూప్ ఆఫ్. మరి వాటిని మనం ఉపయోగించాలి, డి ఉపయోగించాలి. అదే ప్రజలోని హిమాలయాస్ అనే గ్రూప్ దాని డి వాడారు. అదే మౌంట్ ఎవరెస్ట్ అలా, మౌంట్ ఎవరెస్ట్ అది ఒక పర్వతం పేరు. ఇక్కడ మనం ఏమంటున్నాము, గ్రూప్ అన్న సమూహం. గ్రూప్ ఉంటేనే మనం డి ఉపయోగించాలి. మౌంట్ ఎవరెస్ట్, K2, కాంచనజంగా ఇలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క పర్వతం పేరు, వాటిని మనం వాడకూడదు. మౌంట్ ఎవరెస్ట్ అనకూడదు, మౌంట్ ఎవరెస్ట్ చేస్తే కరెక్ట్. వాటిని వాడు మనం గ్రూప్ ఆఫ్ అంటే ఒక సమూహాన్ని గురించి చెప్పేటప్పుడు మాత్రమే డి ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఏం చెప్పినాము, 4 పాయింట్స్. ఫస్ట్ వన్ యూనిక్ థింగ్స్, సెకండ్ వన్ సీక్రెట్ ట్రూత్స్, థర్డ్ వన్ రివర్స్ సీస్ ఓషన్స్, ఫోర్త్ వన్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బిఫోర్ historical monuments. Historical monuments. Historical monuments అంటే చారిత్రక ప్రసిద్ధి గాంచిన కట్టడాలు. హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే చారిత్రక ప్రసిద్ధి గాంచినటువంటి కట్టడాలు కొన్ని ఉన్నాయి. మన బాగా తెలుసు. మన దేశాన్ని గుర్తించాలి అంటే మన దేశానికి ఉండేటువంటి సిగ్నేచర్ బిల్డింగ్ ఏం చెప్పండి, ప్రపంచ 5 వింతల్లో ఒకటి తాజ్ మహల్. కాబట్టి ఈ తాజ్ మహల్ అది ఒక హిస్టారికల్ మాన్యుమెంట్. కన్స్ట్రక్షన్, కుతుబ్ మినార్, జంతర్ మంతర్ ఇలాంటివన్నీ కూడా హిస్టారికల్ మాన్యుమెంట్స్. వాటి ముందు మనం తప్పకుండా తీయాలి. తాజ్ మహల్ ఇస్ రాంగ్. ఎలా మాట్లాడాలి, తాజ్ మహల్, కుతుబ్ మినార్ అలాగా, తాజ్ మహల్, కుతుబ్ మినార్ ఇస్ రాంగ్. హిస్టారికల్ మాన్యుమెంట్స్ చారిత్రకమైనటువంటి కట్టడాలు. వాటి ముందు ఎక్కడ ఏ దేశానికి సంబంధించిన తప్పనిసరిగా వాటి ముందు మనం ఇవ్వాలి. అంటే 5. సిక్స్త్ వన్, బిఫోర్ the names of musical instruments. Musical instrument. ఏంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇందులో సంగీత వాయిద్యాలు. సంగీత వాయిద్యాల పేర్లు మీ మనసులోకి వస్తున్నాయి. నేను అన్నిటికంటే ముందు మనం వాడాల్సిన ముందుకి ఉదాహరణ చూస్తే గిటార్ ఇస్ రాంగ్. ఐ ప్లే గిటార్ ఇస్ రాంగ్. అప్పుడు ఏం వాడాలి, ద గిటార్, ద తబ్లా, ద మ్యాండోలిన్, ద వీణా, ద వయోలిన్, ద హార్మోనియం, ద మృదంగా. ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే వస్తాయో వాటి ముందు ది అనే పదం వాడకుండా మన ఎట్టి పరిస్థితుల్లో వాటిని వాడకూడదు. మళ్ళీ నేను రిపీట్ చేస్తానే ఉంటాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రబ్ చేసి మళ్ళీ నెక్స్ట్ 7th రాసాము ఒకసారి. ది ఉపయోగించాల్సినటువంటి ఏమైంది, ఫస్ట్ వన్ యూనిక్ థింగ్స్, సెకండ్ వన్ సీక్రెట్ బుక్స్, థర్డ్ వన్ రివర్ సీస్ ఓషన్స్, ఫోర్త్ వన్ మౌంటైన్స్, అది గ్రూప్ ఆఫ్ మౌంటైన్. ఫిఫ్త్ వన్ హిస్టారికల్ మాన్యుమెంట్స్, సిక్స్త్ వన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు 7th వన్ అవి డిఫరెంట్ ఆప్టికల్ థియరీ ఉపయోగించడానికి ఇప్పుడు మనం 6 ఇష్యూస్ నేర్చుకున్నాం. ఇప్పుడు 7th వన్, ఇక్కడ బిఫోర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. బిఫోర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. సూపర్లేటివ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక యాడ్జెక్టివ్ చివరిలో ESK ఉన్నా లేదా ఒక యాడ్జెక్టివ్ ప్రారంభంలో మోస్ట్
ఉన్నా వీటిని సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అని పిలుస్తాం. సూపర్లేటివ్ ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఒక యాడ్జెక్టివ్ చివరిలో ఈఎస్టీ ఉన్నా లేదా ఒక యాడ్జెక్టివ్ స్టార్టింగ్ లో మోస్ట్ అనే ఉన్నా వాటిని సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ వస్తే తప్పనిసరిగా మనం దాని ముందు ఇవ్వాలి. ఉదాహరణ చూస్తే highest, tallest, largest, most intelligent, most intelligent, most difficult. ఇలా సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ ఉన్నట్లయితే వాటి ముందు కంపల్సరీగా మనం the highest, the tallest, the largest, the most intelligent, the most difficult. ఇలా తప్పనిసరిగా మనం సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ముందు మనం ఇవ్వాలి. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ ఎయిత్ వన్. జనరల్గా మనం కంపారిటివ్ యాడ్జెక్టివ్ ముందు ది వాడాలి. నెక్స్ట్ ఎయిత్ వన్. కంపారిటివ్ యాడ్జెక్టివ్ ముందు అసలు ది వాడదాం. ఎగ్జాంపుల్ చూస్తే ఈస్ ద టాలర్ మ్యాన్ అని మనం వాడదాం. ఈస్ టాలర్ మ్యాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. అది ఇప్పుడు మనం ఏమంటున్నామంటే బిఫోర్ కంపారిటివ్ యాడ్జెక్టివ్ comparative adjectives spelling గమనించాలి. స్పెల్లింగ్ కంపారాటివ్ అని వస్తుంది, మనం చెప్పేదేమో కంపారిటివ్. సాధారణంగా కంపారిటివ్ యాడ్జెక్టివ్ ముందు ది వాడము. అయితే ఒక స్పెషల్ కేస్ ఏంటంటే ఆ కంపారిజన్ అనేటువంటిది కంపారిజన్ తెలుసు పోల్చడం. ఈ కంపారిజన్ అనేటువంటిది రెండు మధ్య ఉన్నప్పుడు మాత్రం ఆ కంపారిటివ్ యాడ్జెక్టివ్ ముందు మనం ది వాడాలి. మనం ఎలా రాస్తాము? రవి ఈస్ taller than any other boy in the class. ఇప్పుడు taller దీనివల్ల నేను ఉపయోగించాలి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి మధ్య కంపారిజన్ కాదు. అసలు తెలిసిన ముందు అసలు కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఎలా ఉంటుంది? ఇంతకుముందు మనం సెవెంత్ లో సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ చూసాం. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఎలా ఉంటుంది? చివరిలో ఈఎస్టీ కానీ లేదా స్టార్టింగ్ లో మోస్ట్ కానీ ఉంటే వాటి సూపర్లేటివ్. ఇప్పుడు కంపారిటివ్ యాడ్జెక్టివ్ అంటే చివరిలో ఈఆర్ కానీ స్టార్టింగ్ లో మోర్ కానీ ఉంటే అది కంపారిటివ్. చివరిలో లేదా స్టార్టింగ్ లో మోర్ అంటే సఫిక్స్ గా ఇయర్ కానీ ప్రిఫిక్స్ గా మోర్ కానీ ఉంటే వాటిని మనం కంపారిటివ్ యాడ్జెక్టివ్స్. ఎగ్జాంపుల్ చూస్తే టాలర్, స్మాలర్, లాంగర్, బిగ్గర్, మోర్ ఇంటెలిజెంట్, more difficult. Yeah, we will comparative adjectives. ఇవి కనుక వచ్చినట్లయితే మామూలుగా మనం దీని ముందు ఆర్టికల్ వాడాలి. జస్ట్ ఇప్పుడే మనం రాసాం ఆర్టికల్ వాడాలి. కానీ ఆ కంపారిజన్ ఇద్దరి మధ్య ఉన్నట్లయితే లేదా రెండు వస్తువుల మధ్య రెండు ప్రదేశాల మధ్య అంటే when there is a comparison only between two persons, two places or two things, there we must use the before comparative adjective. Now to say Ravani is the taller of two sisters. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు మధ్య వాళ్ళు ఇద్దరిని కంపేర్ చేస్తున్నప్పుడు మనం ఈ టాలర్ అనేటువంటి కంపేర్
పాజిటివ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్ మూడు ఉన్నాయి: పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. మన సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ తప్పనిసరిగా వాడాలి. కంపారిటివ్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఏంటో కాంటెక్స్ట్ ఏంటి? When there is a comparison only between two persons, two places, two things. పాజిటివ్ యాడ్జెక్టివ్. అసలు యాడ్జెక్టివ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? యాడ్జెక్టివ్ అంటే నౌన్ ని క్వాలిఫై చేసేటువంటిది యాడ్జెక్టివ్. నౌన్ ని క్వాలిఫై చేసేటువంటిది యాడ్జెక్టివ్. అది మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అది క్లియర్ గా వచ్చింది. నౌన్ ని క్వాలిఫై చేయాలి, దాని యాడ్జెక్టివ్. ఇప్పుడు పాజిటివ్ యాడ్జెక్టివ్, ఫర్ ఎగ్జాంపుల్ టాల్, రిచ్, పూర్, ఇవన్నీ ఏంటివి? యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అంటే లక్షణాల గురించి చెప్తాం, క్వాలిఫై చేస్తాం. అయితే వీటి ముందు మనం దీన్ని ఉపయోగించాలి. దేనికి ఉపయోగించాలి? బిఫోర్ పాజిటివ్ యాడ్జెక్టివ్ టు కన్వర్ట్ into a noun. ఒక పాజిటివ్ యాడ్జెక్టివ్ ముందు రాస్తున్నాను. దీనికి రాస్తాం దాన్ని ఆ యాడ్జెక్టివ్ ని నౌన్ అంటే కామన్ నౌన్ లోకి మార్చేటప్పుడు మనం దాని మీద ఉపయోగించాలి. ఇప్పుడు ఉదాహరణ చూస్తే పూర్ అన్నాం. పూర్ అంటే పేద. దీని ముందు మనం ద పూర్ అంటే అర్థం ఏమొస్తుందంటే ద పూర్ పీపుల్. అలాగే ద రిచ్ ఇస్ ఈక్వల్ టు ద రిచ్ పీపుల్. కాబట్టి ఈ పాజిటివ్ యాడ్జెక్టివ్స్ ని మనం ఉపయోగించినట్లయితే అది దేనిగా మారిపోతుంది? కామన్ నౌన్ గా మారుతుంది. నేను ఒక సెంటెన్స్ లో మీకు ఎగ్జాంపుల్ గా యూజ్ చేస్తే డాష్ రిచ్ always deceive dash poor. Dash rich always deceive dash poor. అంటే ఇక్కడ the rich means the rich people always deceive, the poor means the poor people. కాబట్టి మనకు the rich, the poor అన్నప్పుడు అక్కడ రెండు యాడ్జెక్టివ్స్ వాటి ముందు ది వాడేప్పటికీ అవి దేనిగా మారిపోయి? కామన్ నౌన్స్ గా మారాయి. ఇప్పుడు మనం 10th వన్ రాసాము. బిఫోర్ ఫేమస్ హోటల్. ఏమన్నాము? హోటల్. మనం ఏమంటాము? హోటల్ అంటాం. హోటల్ కాదు, హోటల్. మనం మన ఊళ్ళో ఉండేటువంటి వీటి ముందుగా ఫేమస్ అంటే స్టార్ హోటల్స్, వాటి ముందు మనం టీ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూస్తే చోడా, అలాగే మండల్, ఇవన్నీ ఫేమస్ హోటల్స్. ఇలాంటి హోటల్ నేమ్స్ వస్తే వాటి ఉన్నాము దీన్ని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నేర్చుకునేది 11th వన్. Before a proper noun, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకునే సమయంలో మీరు విన్నారు, నౌన్స్ ముందు ఎస్పెషల్లీ ప్రాపర్ నౌన్స్ మళ్ళీ ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. A proper noun is a naming word. It is the name of a particular person, particular place, particular thing. ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి, ఒక ప్రదేశము, ఒక వస్తువు, వాటి పేర్లని మనం ఏమనిపిస్తాము? ప్రాపర్ నౌన్స్ అంటాం. ప్రాపర్ నౌన్స్ వచ్చినట్లయితే వాటి ముందు అసలు మామూలుగాను ఏ ఆర్టికల్ వాడాలి. The Ravi is my friend, is wrong. The Manohar is my friend, wrong. The Guntur is my native place, is wrong. ఎందుకంటే మనం వాడుకున్నవన్నీ కూడా ఏంటి? ప్రాపర్ నౌన్స్, ప్రత్యేకమైన పేరు. వాటి ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో ది వాడాలి. అయితే ఇక్కడ మనకు నేను ఏం రాశాను చూడండి.
బిఫోర్ ఏ ప్రాపర్ ముందు వాడాలి అంటున్నా. దేనికి వాడాలి అంటే టు కన్వర్ట్ into a common noun. Into a common noun. ఒక ప్రాపర్ నౌన్ ని కామన్ నౌన్ గా మార్చుకోవాలి అంటే ఆ ప్రాపర్ నౌన్ ముందు తీయాలి. మీరు నవ్వుకోవచ్చు, ఏమంటే అసలు ప్రాపర్ నౌన్స్ బాగున్నాయి కదా, మరి ప్రాపర్ నౌన్స్ ని కామన్ నౌన్ ని ఎందుకు మార్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, జనరల్లీ ప్రాపర్ నౌన్స్ ని మనం రెండు ప్రాపర్ నౌన్స్ ని కంపేర్ చేయకూడదు. మనం కంపేర్ చేస్తాం, రెండు ప్రాపర్ నౌన్స్ ని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఏ ప్రాపర్ నౌన్ అంటే ఏ పేరుకు ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ వాటికి ఉంటాయి, మనం కంపేర్ చేయదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రెండు ప్రాపర్ నౌన్స్ లో అంటే రెండు నేమ్స్ లో ఒకదాన్ని మనం కామన్ నౌన్ గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస్, ఇది ఒక ప్రాపర్ నౌన్, ఈజ్ Shakespeare of India. ఈ షేక్స్పియర్ స్పెల్లింగ్ అవుతారు, కొన్ని చోట్లేమో ఎస్ఏసి కేఎస్పిఈఆర్ ఉంది, కొన్నిటేమో ఆ నీరు ప్రాపర్ నౌన్ కదా, మన ఇష్టానుసారంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉండేటువంటి కాళిదాస్ అనేది ఒక కవి పేరు, షేక్స్పియర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కవి షేక్స్పియర్. ఇప్పుడు రెండు ప్రాపర్ నౌన్స్. ఇప్పుడు మనం ఎవరితో పోల్చుతున్నాము అని చూస్తే కాళిదాస్ ని షేక్స్పియర్ తో కంపేర్ చేస్తున్నాం. కాళిదాస్ మన కవి, ఏమి ప్రపంచ కవి అయినటువంటి షేక్స్పియర్ తో కంపేర్ చేస్తున్నాం. ఇది ప్రాపర్ నౌన్, ఇది ప్రాపర్ నౌన్, కాబట్టి రెండింటిని మనం కంపేర్ చేయకూడదు. కాబట్టి రెండింటిలో దేనితోటైతే మనం కంపేర్ చేస్తున్నామో దాన్ని మనం కామన్ నౌన్ గా మార్చాలి. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. అలాగే బాంబే అంటే ఇప్పుడు నేను ముంబై అంటున్నాను, ఈ లైన్ ఫామ్ అయినాడు అది బాంబే కాదు. బాంబే ఈజ్ Manchester of India. కాబట్టి బాంబే లేదా ముంబై ఇది ప్రాపర్ నౌన్, మాంచెస్టర్ కూడా ప్రాపర్. అప్పుడు ముంబైని లేదా బాంబేని మాంచెస్టర్ తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని. అలాగే తెనాలి is Paris of Andhra. ఇది మనకు ఫేమస్ తెనాలి ఆంధ్ర ప్యారిస్ అని. కాబట్టి మనం కూడా ఇది తెనాలి ఒక పేరు, ప్యారిస్ ఒకటి, కాబట్టి రెండింటిని కంపేర్ చేయడం ప్యారిస్ ని మనం కామన్ అనమాట ప్యారిస్. అలాగే గుంటూరు is Oxford of Andhra. గుంటూరు నిర్మిస్తారు ఆంధ్ర ఆక్స్ఫర్డ్ అంటే ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఫేమస్, అలాగే గుంటూరు కూడా చదువు ఫేమస్. కాబట్టి దీన్ని ఆంధ్ర ఆక్స్ఫర్డ్ అందులో గుంటూరు ప్రాపర్ నౌన్ ఆక్స్ఫర్డ్ అందులో దీన్ని మనం ఇది జనరల్ గా మనం ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ వాడాలి. అయితే ఎప్పుడు వాడాలి? ఆ ప్రాపర్ నౌన్ ని మనం కామన్ నౌన్ గా కన్వర్ట్ చేసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ గా ఒకసారి చూద్దాం. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్, ఫ్రీ ఫ్లో కావాలి, ఫ్రీగా మాట్లాడాలి. ముంబై or Bombay is the Manchester of India. Tenali is the Paris of Andhra. Guntur is the Oxford of Andhra. మీ కాలేజీలోనో, మీ స్కూల్లోనో, మీ ప్రదేశంలోనో, మీ ఏరియాలోనో ఎక్కడ ఉందా లేదా మీ ఏరియాలో మంచి క్రికెట్ ఆడేటువంటి రకం ఆడతాడు. వాళ్ళు క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరితో కంపేర్ చేస్తారు? కపిల్ తో కానీ, సచిన్ తో కానీ, ఇంకోటితో కానీ.
వాడు. అప్పుడు మిమ్మల్ని సచిన్ టెండూల్కర్తోనూ కపిల్ దేవ్తో ఎవరితో కంపేర్ చేసుకున్నాడు. అప్పుడు ఉదాహరణకు మీ పేరు రాజేష్ అనుకోండి. రాజేష్ ఈస్ డాష్ సచిన్ టెండూల్కర్ ఆఫ్ అవర్ టౌన్. ఇప్పుడు రాజేష్ సచిన్ టెండూల్కర్ ఇవి రెండు ప్రాపర్స్. అప్పుడు మనం ఏం చేయాలి? సచిన్ టెండూల్కర్ తో మనం అందరం పోల్చుకుంటాం. ఆయన కామన్ గా మార్చాలి. అప్పుడు రాజేష్ ఈస్ ద సచిన్ టెండూల్కర్ ఆఫ్ అవర్ కాలేజ్ లేదా అవర్ ఏరియా లేదా అవర్ సిటీ లేదా అవర్ మీ ఇష్టం. కాబట్టి ఇలా ప్రాపర్ నౌన్స్ ని కంపేర్ చేయకూడదు. కాబట్టి వారి రెండింటిలో ఒకదాన్ని మనం కామన్ నౌన్ గా దీన్ని ఉపయోగించి మారుస్తున్నాం. ఇప్పుడు బిఫోర్ ఏ వర్డ్, బిఫోర్ ఏ వర్డ్, when it is repeated, when it is repeated. ఒక నౌన్ ని మనం మామూలుగా వాడేటప్పుడు దాని ముందు దీపాలు జస్ట్ నౌన్. అదే నౌన్ ని మనం మళ్ళీ రిపీట్ చేస్తే అప్పుడు వాడాలి దాన్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చెప్తాను. I saw dash dog in front of my house. ఇప్పుడు ఇక్కడ డాగ్స్, ఈ డాగ్ ఇప్పుడు నేను చెప్పాను I saw dash dog in front of my house. ఆ డాగ్ ఏంటో తెలుసా? అసలు ఆ డాగ్ మీకు తెలుసా? దాన్ని చూసేవారు నాకే తెలియదు. అంటే డాగ్ దట్ కామన్ నౌన్ ఇస్ అన్నోన్. అందులో అక్కడ ఏం వాడాలి? I saw మనకు తెలియదు కాబట్టి ఏ డాగ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను? dash dog has 3 tails. Three tails. ఆ డాగ్ స్పెషాలిటీ ఏంటి? 3 tails, 3 తోకలు ఉన్నాయి. And 5 legs. 3 tails, 5 legs. ఇప్పుడు ఏ డాగ్ ఉన్నాయి 3 legs, సారీ 3 tails and 5 legs ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు అది కావాలి. ఇక్కడ మొట్టమొదటిసారి నేను డాగ్ వాడిని అనుకున్నాను. ఏం రాస్తాను? ఆ డాగ్. ఇందువల్ల ఒక కుక్క, ఇందువల్ల అది ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం అదే డాగ్ ని రిపీట్ చేస్తున్నాం. మనతో వేరే డాగ్ గురించి చెప్తున్నామా అనేది మనం వాడే ఆశ్చర్యంగా రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడు, చూడండి అక్కడ అసలు అనుకోవాలి. ఇప్పుడు పైన నేను చెప్పినటువంటి ఈ డాగ్, ఇక్కడ చెప్పినటువంటి ఈ డాగ్ రెండు ఒకటి కాదు. అదొకట ఇదొకట. కాబట్టి మనం మాట్లాడుతుంది ఇదే డాగ్ గురించి మనం మాట్లాడుతున్నాము అని చెప్పేటప్పుడు ఇక్కడ ఏ డాగ్ మనం రాయాల్సింది? ఇప్పుడు ఏమంటే డాగ్ అంటే నేను పైన విషయం చేశాను సార్, అదే డాగ్ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. ఆర్టికల్స్ చాలా డేంజరస్. ఏ వాడినట్లయితే దాని మీనింగ్ చూడండి. I saw a dog in front of my house. మా ఇంటి ముందు ఒక డాగ్ ని చూశాను అన్న. ఇప్పుడు ఇక్కడ రెండోసారి రిపీట్ చేసినప్పుడు ఇక మనం ఏ కూడా వాడచ్చు. A dog has 3 tails and 5 legs. అది లాస్ట్ సెంటెన్స్ లో తప్పే లేదు, సో గ్రామటికల్ మిస్టేక్. కానీ మీనింగ్ వచ్చేప్పటికి ఇక్కడ నేను ఉపయోగించినటువంటి ఈ డాగ్ ఒకటి, ఇప్పుడు ఇక్కడ ఈ డాగ్ మరొకటి. నేను పైన చూసి మా ఇంటి ముందు చూసిన డాగ్ కాదు, ఇక్కడ ఇంకో డాగ్ గురించి చెప్పాను. అలాగే మనం చెప్పాల్సింది ఫస్ట్ దేని గురించి అయితే చెప్పాము దాని గురించి రిపీట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏ ప్లేస్ లో మనం ఏం రాస్తాము? అంటే నేను ఆల్రెడీ పైన మెన్షన్ చేసిన డాగ్. కాబట్టి ఇలా మనం సెకండ్ టైం రిపీట్ చేసినప్పుడు వాటిని మనం దీన్ని ఉపయోగించుకోవడం. Before, parts of our body.
the eye. Mouth అంటారు. దాని ముందు the mouth. ఇలా మన బాడీ పార్ట్స్, మన శరీర అవయవాల గురించి మాట్లాడుకునేటప్పుడు వాటిని మనం దీన్ని ఉపయోగిస్తూ రావాలి. అయితే ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పేసి ఐ పాస్ అంటూ ద నెక్స్ట్ టాపిక్, ఇంకో టాపిక్ పెడతాం. ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పి చేయవలసిన ఎక్కడ ఏ అండ్ లేదా టీ వాటి వాడాలి. ఫస్ట్ మనం చెప్పి ఏ అండ్ ఎక్కడ వాడాలి? సింగులర్ మెంబర్ ఉండాలి. వొవెల్ సౌండ్ వచ్చినట్లయితే అండ్ వాడాలి, లెటర్ కాదు సౌండ్. మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, వొవెల్ సౌండ్ వచ్చినట్లయితే అండ్ వాడాలి. కాన్సోనెంట్ సౌండ్ వచ్చిన లెటర్ సౌండ్ కాదు, సౌండ్ వచ్చినట్లయితే మనం ఏ వాడాలి, అది సింగులర్. మరి త్రీ ఇప్పుడు వరుసగా 12 పాయింట్స్ దీని గురించి చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి కూడా. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఒక సంవత్సరం పాటు వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళవచ్చు. ఇక మీరు అనొచ్చు, సార్ ఇంకోటి కూడా మనకు గుర్తొస్తాం కదా, మీరు మర్చిపోవాలి చెప్తాను. అది అవసరం లేదు, మనకు అనుభవంలో వస్తాయి, కానీ మీ మనసులో అనుభవం మాత్రం అవసరం లేదు. అదేంటంటే బిఫోర్ abbreviations of countries. అంటే దేశాల పేర్లని మనం విడచాలి, అదే మర్చిపోతుంది. రైట్, దేశాల పేర్లను ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతకంటే మనకు రాదు. అందులో మనం ఏం చేస్తాం చక్కగా యుఎస్ఏ. అలాగే యునైటెడ్ కింగ్డమ్ దాని యూకే. జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ GDR. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. ఇవన్నీ దేశాల యొక్క ఇనిషియల్స్ లేదా అబ్రివియేషన్స్. వీటిని తప్పనిసరిగా మనం ఉపయోగించాలి. USA, the UK, the GDR, the UAE. ఇలా తిరుగుతున్నది చాలా వస్తాయి. ఇవన్నీ మన ఎక్స్పీరియన్స్ మీద రావాలి. మన రీడింగ్ హ్యాబిట్, మన టెక్స్ట్ బుక్స్. What of the textbook is? Not only English textbook, science textbook, అది ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్. సోషల్ textbook ఇంగ్లీష్ మీడియం చాలా యూస్ఫుల్. వాటి మనం బాగా చదువుతూ ఉంటే ఫస్ట్ లో మాట్లాడమే రీడ్ అన్నప్పుడు ఎలా కొంచెం పెద్దగా. నేను పదే నేను గుర్తు చేస్తూ ఉంటాను, మీరు మర్చిపోతూనే ఉంటాను. అది పెద్దగా చదివితే ఆ సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, దాని ఆర్టికల్స్ ఎలా వాడారు, ప్రిపోర్షన్స్ ఎలా వాడారు, ఇలాంటివన్నీ కూడా మనకు చక్కగా ఐడియా కావాలి. కాబట్టి రీడింగ్ హ్యాబిట్ చూస్తే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అసలు మనం ఆర్టికల్ ని వాడకూడదు. ఆర్టికల్ వాడకూడదు, అది మనం పాయింట్స్ చెప్పేస్తాం. ఫస్ట్ వన్, వీటిని డోంట్స్ అని పిలుస్తారు. డోంట్స్ అంటే వాడకూడనటువంటి 10 సార్లు డోంట్స్ అంటే ఎక్కడ వాడకూడదంటే ఫస్ట్ వన్, బిఫోర్ ప్రాపర్ and material now. Proper and material nouns. ఈ రెండు ప్రాపర్ నౌన్ మెటీరియల్ నౌన్ వాడకూడదు. ఒకవేళ ప్రాపర్ నౌన్ వాడితే కామన్ నౌన్ అవుతుంది, కానీ మెటీరియల్ నౌన్ వాడితే కూడా కామన్ నౌన్ అవచ్చేమో కానీ వాడతాం. ఎందుకంటే అలాంటి ప్రయోగాలు మనం చేయకూడదు. ఉదాహరణ చూస్తే gold is a precious metal. ఇక్కడ gold మెటీరియల్ అంటే అదొక దీని మనం వాడకూడదు. gold is a precious metal అంటారు. ఇట్లా ఈ ప్రాపర్ నౌన్స్ ముందు మెటీరియల్. The Ravi is my friend. The Ravi is my friend. Ravi proper noun, so the noun. Next, second one, when I was there,
Before the names of religious books, whether religious or sacred books. Before the names of religious or sacred books are. ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? ఈ వాడే సమయంలో మనం ఒక పాయింట్లో చెప్పుకున్నాం, రిలీజియస్ లేదా సేక్రెడ్ బుక్స్ ముందు వాడాలి అని మనం చెప్పుకున్నాం. వాడాలి, ఇక్కడ మళ్ళీ వాడద్దు అంటున్నాం. ఎప్పుడు వాడకూడదు అని అంటే బుక్స్ when the author's name is associated, అంటే దాని ముందు ఏమి ఆథర్ నేమ్ అంటే దాన్ని రాసిన కవి పేరు ఏమి ఉన్నట్లయితే అక్కడ మళ్ళీ ముందు దాని ముందు ఆ సీక్రెట్ బుక్ ముందు తీవాడు. ఉదాహరణ చూస్తే డాష్ రామాయణ్ ఈజ్ a sacred book. అలాగే డాష్ వాల్మీకిస్ Ramayana is very famous. ఇప్పుడు ఇక్కడ రామాయణ ఇక్కడ రామాయణ రెండు డిఫరెన్స్ ఏంటి? ఇక్కడేమో రామాయణ ముందు ఆ రాసిన కవి పేరు లేదు కాబట్టి ఇక్కడ తప్పనిసరి అనంత రామాయణ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాల్మీకిస్ అంటే వాల్మీకి యొక్క వాల్మీకిస్ రామాయణ ఇక్కడ ఉన్నాం. రామాయణం అంటే ఏం తెలుస్తుంది? వాల్మీకి కవి పేరు రాస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏ ఆర్టికల్ వాడకూడదు. ఇప్పుడు మనం చాలాసేపు అనే వాటి మీద డిస్కస్ చేస్తాం. మనం ఎంత డిస్కస్ చేసినా కొంతవరకు ఎక్సర్సైజ్ పార్ట్ అంటే కొంతవరకు మనం ఈ ఎక్సర్సైజ్ పార్ట్ చేస్తేనే వాటి యొక్క యూస్ అంటే తిరిగి మళ్ళీ రికలెక్ట్ మనం చెప్పిన పాయింట్స్ అన్నింటిలో మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే బ్రింగ్ టు మెమరీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఒక్కొక్క రాస్తాను, అందులో ఏ వాడాలా, యాన్ వాడాలా, ఈ వాడాలా మనం చూస్తా ఉన్నాం. ఇంపార్టెంట్ రాస్తాను. ఇంపార్టెంట్ రాస్తాను ఆ జాగ్రత్త. నెంబర్ 1, he is dash Indian. Very good, very good. He is dash Indian. But when it's my he కాబట్టి ఏం రాస్తున్నాము? And India. Next, she is dash European. ఇక్కడ ఈతో స్టార్ట్ బాగా చెప్పుకోవాలి, వారి గురించి బాగా గుర్తులండి. ఈతో స్టార్ట్ అయిన సౌండ్ ఏమొస్తుంది మనది? కాన్సోనెంట్. కాబట్టి ఏం రాశాము? నెక్స్ట్ థర్డ్ వన్, he is dash MLA. MLA ఎలా రాస్తాము? MLA ఎలా రాస్తాము? MLA అలా రాస్తామా? లేకపోతే ఇది రాస్తామా? ఏం రాస్తాము? ఇది రాయడం వస్తుంది కాబట్టి మనం రాసేది. సో ఇక్కడ ఏముంది? పోలీసు కాన్సోనెంట్స్ రాయాలి. పోలీసు కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాము? ఈజ్ నెక్స్ట్ she is dash MSc student. ఇక్కడ కూడా ఇక్కడ మళ్ళీ కాబట్టి ఇక్కడ MSc student. ఇలా జాగ్రత్తగా నెక్స్ట్ చూస్తే ఇప్పుడు చెప్పండి. Dash Bible is dash sacred book. Class. Next, 6th one అదే రాస్తాం. డిఫరెన్స్ సంబంధించాం.
dash Bible is dash sacred book for Christians. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో డిఫరెన్స్ మీరు గమనిస్తే ఫిఫ్త్ వన్ లో డాష్ బైబుల్ ఈస్ డాష్ సేక్రెడ్ బుక్ అన్నారు. సిక్స్త్ వన్ లో డాష్ బైబుల్ ఈస్ డాష్ సేక్రెడ్ బుక్ ఫర్ క్రిస్టియన్స్ అని. ఇప్పుడు ఇక్కడ వచ్చినట్లయితే ఈ ఫిఫ్త్ లో బైబుల్ అనేటువంటిది సేక్రెడ్ బుక్ అంటే ఒక పవిత్ర గ్రంథమా? చాలా పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. అలాంటి వాటిలో బైబిల్ ఒక పవిత్ర గ్రంథం. ఎవరికైనా మెన్షన్ చేయాలి. చాలా ఉన్నాయి. రామాయణ, మహాభారత్, బైబిల్, ఖురాన్, ఇతిహాస, ఇవన్నీ సేక్రెడ్ బుక్స్. అందులో బైబిల్ ఒకటి. అప్పుడు ఎలా రాస్తాము? బైబిల్ అనేది రిలీజియస్ బుక్ కాబట్టి ఇది రాస్తాము కంపల్సరీగా. ద బైబిల్ ఈస్ ఏ సేక్రెడ్ బుక్. ఇట్ మీన్స్ వన్, ఒక. అయితే ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ వచ్చేటప్పటికి ఇది కామన్. ఎందుకంటే రిలీజియస్ బుక్స్ ముందు మనం టీ పెట్టాలి. ఇక్కడ వచ్చినప్పటికి ఇక్కడ ఆ సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. ఈస్ డాష్ సేక్రెడ్ బుక్ ఫర్ క్రిస్టియన్స్. ప్రత్యేకించి ఒక రిలీజియన్ మెన్షన్ చేశాము. అక్కడ చేసినప్పుడు క్రిస్టియన్స్ కి ఎన్ని రిలీజియస్ బుక్స్ ఉన్నాయి? హిందూస్ అయితే రామాయణ, మహాభారత్, ఇలాంటి చాలా ఉన్నాయి. అయితే క్రిస్టియన్స్ కి ఎన్ని రిలీజియస్ బుక్స్ ఉన్నాయి? ఒకటే. ముస్లిమ్స్ కూడా అంటే ఖురాన్. అక్కడ రిలీజియన్ కి మెన్షన్ చేస్తే ఆ రిలీజియన్ కి వాళ్ళకి ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికి అది డిఫరెన్స్. సెంటెన్స్ ఇంతవరకు ఒకటే ఉంది. ఇక్కడ ఎవరికైనా మనం మెన్షన్ చేయకపోతే అక్కడ మనం ఏం రాస్తాము? సేక్రెడ్ బుక్ అంటే ఉన్న పవిత్ర గ్రంథాల్లో. అయితే ఎవరికైనా మనం మెన్షన్ చేశాం ఫర్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయి? ఒకటే. అందువల్ల మనం ఒకటే మాట్లాడము, ద బైబిల్ ఈస్ ద సేక్రెడ్ బుక్ ఫర్ us. అలాగే ఖురాన్ కూడా అంతే. ఖురాన్ ఇప్పుడు ఖురాన్ మనం ఏం రాస్తాము? ద ఖురాన్ ఈస్ ఇప్పుడు ఎవరికైనా రాయాలి అప్పుడు ఏం రాస్తాము? ఏ సేక్రెడ్ బుక్ అంటే ఫిఫ్త్ లా. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్టెండ్ చేసే సేక్రెడ్ బుక్స్ ముస్లిమ్స్ అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు డీకరెక్ట్ అవుతున్నా. ఇప్పుడు ఏమో ద సేక్రెడ్ ఏ రాంగ్ అయిపోయింది డీకరెక్ట్. ఎందువల్ల ఇక్కడ అయితే ఇవి హిందూస్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పప్పులతో గమనించాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, డాష్ రామాయణ ఈస్ డాష్ సేక్రెడ్. ఆ డిఫరెన్స్ బాగా గమనిస్తున్నారు. ఎలా డిఫరెన్స్ కనిపిస్తాను ఇక్కడ మళ్ళీ నైన్తున్నాను చూడండి. డాష్ రామాయణ is dash sacred book for Hindus. ఇక్కడ పైన ఈ రెండు ఎలా వచ్చాయి, ఈ మూడు ఎలా వచ్చాయో చూడండి. ఇప్పుడు మారిపోతాను. సూపర్ సీక్రెట్ బుక్ అని రాసిన దగ్గర ఏం వస్తుంది? పక్కన రిలీజియన్ మెన్షన్ చేస్తే అది తీయాలి. అది ఇప్పుడు ఇక్కడ కూడా రిలీజియన్ మెన్షన్ చేయకూడదు. రామాయణ ఈస్ ఒక కాబట్టి ఆ సైక్రెడ్. మళ్ళీ ఇక్కడ రామాయణ ఈస్ ఇక్కడ తీవాడాలా ఏ వాడాలా? ఇప్పుడు ఇది కాంట్రవర్సీ. ఇక్కడ రిలీజియన్ మెన్షన్ చేసినప్పుడు రెండుసార్లు తీ వచ్చాడు. ఎందుకు వచ్చింది? క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మత గ్రంథము ఒకటే. ఒకటే వాళ్ళతోటి పేరు. అయితే హిందూస్ వచ్చినప్పటికీ రామాయణ, మహాభారతంలో చాలా ఉన్నాయి. ఇలా హిందూస్ వచ్చినప్పుడు రిలీజియన్ మెన్షన్ చేసినాక ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇక్కడ రామాయణ ఈస్ ద బైబిల్ ఈస్ ద సేక్రెడ్ బుక్ అంటే ద రామాయణ ఈస్ ద సేక్రెడ్ బుక్ అంటే మిగతా బుక్స్ సేక్రెడ్ బుక్స్ కావాలనేటువంటి కాంట్రవర్సీ. అందువల్ల మనం సందర్భాన్ని
కరెక్ట్ గా తీసుకొని మన జాగ్రత్తగా వాటిని రాసుకుంటున్నాం. ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం మీరు మనసులో రివైజ్ చేసుకొని ఏ టాపిక్ అయిపోయినా వెంటనే మీరు దాని గురించి ఒక జస్ట్ 10 or 15 minutes ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని వాటి మీద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ని ఫామ్ చేసుకొని మీరు చక్కగా చేస్తే అది మీ మనసులో చాలా సేపు. అన్నిటికంటే ముఖ్యం రీడింగ్ హ్యాబిట్, లిసనింగ్ హ్యాబిట్.